హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే నేను చెప్పాను కదా శ్రీశైలం పాదయాత్రకెళ్ళామని. అందులోని కష్టమైన ఘట్టాలైతే నేను చూపించబోతున్నాను. నడిచే దావలో ఎటువంటి అంటే స్టేజెస్‌లలో ఎంత కష్టం ఉంటది. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి ఉంటది గదా! నేనైతే ఇప్పుడు ఈ స్టేజిలో ఎట్లుంటదో చూపిస్తా. ఫస్ట్ ఇదైతే మనం వెళ్ళబోయేది నాగులూటికండి. నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్‌కైతే మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే వాటర్ ఇక్కడైతే ఉన్నాయి గదా! బాగా బాగా చల్లగా, బాగా ప్యూర్‌గా ఉన్నాయండి. అందరైతే మంచిగా కాళ్ళు కడుక్కున్నారు. కొంతమంది నీళ్ళు తాగుతున్నారనేసి. నేను అందులో కొంతసేపయితే కొంచెం కాళ్ళు పెయిన్ ఉన్నాయనేసి కాళ్ళు పెట్టుకొని హ్యాపీగా కొంచెంసేపు ఎంజాయ్ చేసి, అట్లా నుంచి చక్కగా పోతా, చిన్నగా పోతా ఉంటే మనకి ఇదో చూడండి చాలా మంది ఇంకొంచెం వెళ్తున్న వాళ్ళైతే కనిపిస్తారు. ఇక్కడ ఒక క్యాంప్ కనిపిస్తది. ఇంకా కొంచెం ముందుకు పోతే చూడండి కనిపిస్తుంది గదా! ఇప్పుడు మీకు వీరభద్ర స్వామి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే మనకు కనిపిస్తది. ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి గదండీ! స్టెప్స్ ఇక్కడి నుంచి మెయిన్ ఏంటంటే స్టెప్స్ ఎక్కాల్సొస్తది కాబట్టి, మెట్ల మార్గం ద్వారా ఎళ్ళాల్సొస్తది కాబట్టి, ఇక్కడైతే చాలా మంది కర్రలైతే అమ్ముతున్నారు. అలాగే వీరభద్రునికి టెంకాయ కొట్టడానికి టెంకాయలు గూడా చాలా మంది ఇక్కడైతే పెట్టారు. ఎవరైనా టెంకాయ కొట్టుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే వీరభద్ర స్వామి టెంపుల్‌కి ఎళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా లోపలికెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిష్టగా వెళ్ళండి. మంచిగా తలస్నానం చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్, చికెన్ అట్లా తినకుండా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఎందుకు ఎస్పెషల్లీ ఇట్లా చెప్తున్నానంటే వీరభద్ర స్వామి చాలా చాలా పవర్‌ఫుల్. చాలా నిష్టగా ఉండాలి ఆయనకి. అందుకోసమే ఎస్పెషల్లీ చెప్తున్నా. అంటే కొందరి పద్ధతులు కొంతమంది ఉంటాయి. కొందరికి ఏమో కానీ ఆ స్వామి ఏమో నిష్టగా ఉండాలి. ఆ స్వామి దగ్గరికెళ్ళేటప్పుడు నా ఒపీనియన్. అది చాలామంది అంటుంటారు గూడా పెద్దవాళ్ళు గూడా. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకు పోగానే ఇదైతే కనిపిస్తుంటదండి. ఇప్పుడు చూడండి నేనొకటి చూపిస్తాను. ఇదైతే ఒక రూట్ మ్యాప్. ఇక్ ఇట్ ఈ రూమ్ ఈ రూట్ మ్యాప్‌ని ఫాలో అవుతూనే మనమైతే శ్రీశైలంకి చేరుకోవాల్సుంటుంది. నేను చెప్పాను గదా! కొంచెమే చూపిస్తాను. ఎటు సైడ్ ఎట్లుంటది దట్టమైన మార్గాలు అనేసి. చూస్తున్నారు గదా! ఎంత బావుందో అసలు. ఇలా అడవిలో నడవడం అంటేనే చానా థ్రిల్లింగ్ అనిపిస్తది. అంత బావుంది ప్లేసయితే. మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంటది. ఎంత బాగుందో చూడండి. ఎంతమంది జనాలొస్తున్నారు. శ్రీశైలంకి ఇంతమంది గూడా వెళ్తారా అని నేను ఫస్ట్ టైమ్ అని అనుకున్నాను. నాగులుటిలోని సుందరమైన ఘట్టమైతే నేను చూపించబోతున్నాను. ఏంది దట్టమైన ఘట్టం అన్నది గదా! మళ్ళీ సుందరమైన ఘట్టం ఏంది అంటుంది అంటే, అవునండి సుందరమైన ఘట్టమే నేనైతే చూపిస్తాను. కొంచెం ముందు పోతే వస్తది మనకైతే. ఇంకోటి చూడండి ఇక్కడైతే డస్ట్‌బిన్ ఇట్లయితే కర్రలతో ఇట్లా ఏషిండు. నాకైతే బావుంది. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళా గదా! నాకైతే థ్రిల్లింగ్ అనిపిచ్చింది. బాగా చల్లగా కొంచెం వెళ్ళినప్పుడు మేము కొంచెం చల్లగానే ఉంది. అంతగా ఎండ నాకైతే అనిపించలేదు. ఓకే. బావుంది. చూడండి ఇక్కడ ముందు పోతూ ఉంటే ఇక్కడ జనాలు గూడా పాపం చూడండి కర్రలు పట్టుకొని నడుచుకుంటూ తలపైన అవి పెట్టుకుంటూ వావ్! అనిపించింది. మెయిన్ ఏంటి అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు పాదయాత్రకెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే అసలు పెట్టుకోమాకండి. ఇంకోటేంటంటే తక్కువ బరువే పెట్టుకోండి. మెడిసిన్ పెట్టుకోండి. ఇంకోటి చెప్పాలంటే మీరు మెడిసిన్ పెట్టుకోకపోయినా అక్కడక్కడ హెల్త్ క్యాంపులయితే ఉన్నాయి. ఇక్కడ గూడా నాగులుట్లో గూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నా గదా! ఇక్కడ కొంచెం ముందుకొతే హెల్త్ క్యాంప్ ఉంది. అక్కడ మెడిసిన్ ఇస్తారు. పక్కా పెట్టుకోండి. మీ మెడిసిన్ గూడా పెట్టుకోండి. అట్లాగే ఇక్కడ భోజనాలు గూడా పెడతారు. ఇప్పుడు చూడండి సుందరమైన ఘట్టం అన్నా గదా! ఇదే ఆ ప్లేసు. చూడండి వాటర్‌ది ఎంత బావుందో ఇట్లా కోనేరు. అంటే ఇట్లా కోనేరు చూడడం రేర్ గదండీ! ఇప్పుడంతా అంతా సిటీ కల్చరు, బిల్డింగ్స్ అవి ఇవి పలగొట్టడాలు అవే కనిపిస్తున్నాయి. నాకైతే ఇక్కడ చూడండి ఆ పిల్లలు వాటర్‌లో ఇలా ఈత కొట్టుకోవడము నాకు నచ్చింది ఈత కొట్టడము. నాకైతే దూకి ఆ వాటర్‌లో నాకు స్నానం చేయబుద్దయింది. కాకపోతే పాదయాత్ర గదా! నడవాలి ఇంకా చాలా దూరం అనేసైతే నేను ఉత్త క్లిప్సే తీస్తున్నాను. లేకపోతే ఓన్లీ ఈ టెంపుల్ వరకే వెళ్ళేదుండింటేనా ఇంగా ఆ నీళ్ళల్లో ఒక గంట సేపటికి గూడా నేను బయటికి రాను. అంత ఎంజాయ్ చేస్తా. కోనేరు అంటే నా హైట్‌లో ఉంటే మళ్ళీ చెప్తున్నా గదా! నా హైట్‌లో ఉంటే చేయగలుగుతా. ఎక్కువ లోతుందనుకో వామ్మో! అసలు నేను కాలు గూడా పెట్టను.
నాకు కొంచెం భయమనమాట. మన హైట్‌లో ఉందనుకో కోనేరు ఎంతైనా చేయొచ్చు. ఇదైతే మంచినీటి కోనేరండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే నీళ్ళైతే ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఎంత బావున్నాయి, ప్యూర్‌గున్నాయండి వాటరయితే. చాలా మంది అందులో దిగి అయితే పట్టుకుంటున్నారు. ఆల్రెడీ మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటది. ఆల్రెడీ చెప్పినా గదా! హెల్త్ క్యాంప్ అని. చూడండి ఇక్కడైతే హెల్త్ క్యాంప్ ఉంది. ఆశా వర్కర్స్ అయితే ఇక్కడ ఈ పాదయాత్రలకి హెల్త్ క్యాంప్స్ ఇస్తారు గదా! అక్కడ వీళ్ళైతే ఉన్నారు. మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. చాలా చక్కగా అయితే వర్క్ చేస్తున్నారని నాకనిపిచ్చింది. ఇంకోటి చూడండి దూరంలో అయితే వంట కార్యక్రమాలయితే జరుగుతున్నాయి. పాదయాత్రికులకు భోజనాలు పెట్టటానికి. నాకు టేస్ట్ అయితే బావుందండి. అసలు ఏం పెట్టినారో చెప్పనా? అన్నము, సాంబారు, పెరుగన్నం. కొ చట్నీ గూడా. నిమ్మకాయ చట్నీ గూడా పెట్టిండ్రు. నాకైతే టేస్ట్ అయితే నచ్చింది. తిన్నా నేనైతే. కొంచెం పర్లేదు బానే కడుపు అంటే చాలా మంది అంటారు గదా! తింటే ఎక్కలేమని. కొంచెం అది నిజమే. కాకపోతే నేను బానే తిన్నా ఆకలేస్తుందనేసి. కానీ నేనెక్కినా. పర్లేదు నేనెక్కినా. కాకపోతే అట్లా ఎక్కడం ఎంత మటికి సాధ్యము అంటే, కొంచెం మీ కాలు బెనక్కుండా మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు బాగా ఎక్కొచ్చు. ఫుడ్డు అని ఏం గాదు గానీ, కొంచెం ఫుడ్డయితే ఇక్కడ బాగా పెడుతున్నారు. చూడండి ఎంతమంది జనాలకు పెట్టడం అంటే గ్రేట్ గదా! మేమందరం అయితే ఇక్కడే తిన్నాము. అక్కడ కొంతమందికి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మేము కొంచెం ఇక్కడ తెలిసిన వాళ్ళున్నారని ఇక్కడైతే మేము తిన్నాము. అదండి సంగతి. నాకైతే ఈ జర్నీ, ఈ ట్రిప్పు చానా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ అడవిలో వెళ్ళడం. నా లెక్క మీకు గూడా అడవిలో వెళ్ళడం అంటే బాగా ఇష్టమా చెప్పండి? నాకైతే ఇష్టం అడవిలో ఇట్లా ట్రిప్ వెళ్ళడాలు. నాకైతే ఇష్టము. ఎవరికిష్టం ఉండదు చెప్పండి అడవిలో వెళ్ళటము. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ నాగులుటిలో పైన అంటే అక్కడ భోజనాలకి కొంచెం దూరంలో పైన ఇక్కడ పట్టలైతే ఏసి పెట్టారు. చాలా పట్టలేసి పెట్టారు. మనం హ్యాపీగా నిద్రపోవచ్చు ఇక్కడ కొంసేపు రెస్ట్ తీసుకుంటామో, లేకపోతే ఆ నైట్‌కి రెస్ట్ తీసుకుంటామో మనిష్టమండి. హ్యాపీగా చెట్టుంది. చల్లగుంది. పడుకోవచ్చు. ఇంకోటేంటంటే చూడండి అక్కడ కోనేరులో అయితే వాటర్ తీసుకుంటున్నారని చెప్పినా గదా! ఇంకొకటైతే ఇక్కడ అమ్మవారికైతే టెంకాయ కొడుతున్నారండి. చాలా మంది చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి టెంకాయలైతే. ఇక్కడైతే ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టేసి మొక్కుకొని హ్యాపీగా ఎక్కుతున్నారు చూడండి. ఇక్కడ నుంచయితే స్టెప్స్ అయితే ఉంటాయి. చానా కష్టంగుంటది. కాకపోతే కొత్తగా ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకైతే చానా కష్టంగుంటది. కానీ ఇక్కడ నేను పర్లేదు బానే ఎక్కినాను. కాకపోతే ఫస్ట్ టైమ్ అంటే అలవాట్లు లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఈ రాళ్ళు గూడా చెప్తున్నా జూడండి. ఈ మెట్లు గూడా చానా కొన్ని చోట్ల కొచ్చగున్నాయి. ఏమన్నా పొరపాటున అటు ఇటు చూసి ఎక్కారనుకోండి కాళ్ళకి దెబ్బ తగిలితే అబ్బా! తట్టుకోలేమండి. చెప్తున్నా గదా! జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చూడండి ఎంతమంది ఎళ్తున్నారో స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ఎక్కడి వరకు ఉన్నాయో స్టెప్స్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. అంటే కొంచెం దూరం వరకు మాత్రమే ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు పోతూ ఉంటే ఒక 2, 3 గోపురాలొస్తాయి. ఆ గోపురాలల్ దగ్గర అంటే అవి కూడా శిథిలావస్థకు ఉన్నవండి. చానా పడిపోయాయి కొన్ని. కొన్నేందన్నీ పడిపోయినాయి. ఒకటేమో దాని లోపల నుంచి వెళ్ళొచ్చు. ఇంకోటేమో దాని పక్కన నుంచి వెళ్ళటానికుంటది. ఇది అండి చూడండి ఇప్పుడైతే నేను వ్యూ చూపిస్తున్నా గదా! ఇక్కడ నుంచయితే వ్యూ చానా బావుంది. నాకైతే నచ్చిందబ్బా! వెళితే ఇట్లా ఎళ్ళాలబ్బా ట్రిప్పు. కానీ ఎప్పుడో ఒకసారి వస్తది కాబట్టి ఎళ్ళండి. పక్కా ఎళ్ళండి. ట్రై చేయండి. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అసలు వెళ్ళొద్దు. చానా ఇబ్బందండి. అంటే నేను కొన్ని సిట్యుయేషన్స్ విన్నా. ఇట్లా పాదయాత్రలు నడుస్తూ వెళ్తూ ఉంటారు గదా! అంటే వేరే వాళ్ళు అన్న సమాచారం మేరకు ఏంటి అంటే కొంతమంది ఇక్కడ ఇలా పోతూ గూడా చనిపోతారు అన్న విషయం. సో, అందుకే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు, హార్ట్ పేషెంట్ వాళ్ళైతే వెళ్ళొద్దండబ్బా! ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము. దేవుని కాడికెళ్ళొచ్చు, నడిచెళ్ళొచ్చు. కానీ ఆరోగ్యం గూడా చూసుకోవాలి గాబట్టి జాగ్రత్తగుండండి. నడిచే పోవాలని ఏం లేదు. హ్యాపీగా శివయ్య దర్శనానికి బస్సులో వెళ్ళండి. స్వామివారి దర్శనం జేసుకోండి. లేదు మళ్ళీ చూడబుద్దయితుంది స్వామివారినంటే మళ్ళీ సెకండ్ టైమ్ దర్శనం చేసుకోండి. క్యూ లైన్ గూడా ఎక్కువ ఎంతసేపు పట్టదండి. పడితే ఎంతసేపు పడతదండి చెప్పండి? ఒక గంట లేకపోతే 2 గంటలనుకోండి. మహా ఎక్కువంటే 2 గంటలు లేకపోతే గంట. లేదు వెంటనే అయిపోతది. అరగంటలో అయిపోతదండి దర్శనము. అంతే. అంతకు మించి ఇంగ ఏముండదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు పక్కా ఇదైతే ఆలోచించండి వెళ్ళొద్దు. హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు అసలెళ్ళొద్దు. ఎందుకంటే నేను
నేను వెళ్ళినప్పుడు గూడా అక్కడ ఏదో సిట్యుయేషన్ అయితే జరిగిందంట. జరిగితే ఎవరో పోలీస్ వాళ్ళు నడక మార్గంలో వెళ్తున్నారు. నేను చూసాను. అందుకే చెప్తున్నా. సో, వెళ్ళొద్దు. హ్యాపీగా బస్‌కెళ్ళండి. హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇంకోటి పడిపోయినది ఒకటి కనిపిస్తదని చెప్పినా గదండీ! ఇదే అండి. దీని నుంచి సైడ్ నుంచయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడైతే చాలామంది అంటే చాలామంది కాదు. కొంతమంది మాత్రమే టార్చ్ లైట్స్, టీ గూడా అమ్ముతున్నారు. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ టీ తాగాలనుకుంటే తాగండి. కొంచెం బూస్ట్ ఒస్తది గదా! అందుకు చెప్తున్నాను. కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కొంసేపు రెస్ట్ తీసుకొని కూర్చొని వెళ్ళండి. ఏమి ఇబ్బంది లేదు. నచ్చిందా ఈ వీడియో? మీలో ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం గనుక చూస్తుంటే ఆ! ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మనది యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది. ఇలాంటి మరిన్ని వీడియోస్